యూత్ ఐకాన్ వైవి చౌదరి ఈ రోజు మనతో ఉన్నారు. ఎందుకు అసలు ఈ వైవి చౌదరిని చాలా మంది దాదా అంటున్నారు, గూండా అంటున్నారు, రౌడీ అంటున్నారు? నా స్వభావం ఇదిరా బాబు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఎనగని జనాలు అట్లా అనుకుంటే ఇప్పుడు అది నేను పిచ్చోను అనుకోవాలా, జనాలు పిచ్చోలు అనుకోవాలా? ఒకప్పుడు రౌడీగా ఉన్న వైవి చౌదరి మళ్ళీ సోషల్ మీడియాలోకి రావడానికి గల రీజన్ ఏంటి? సినిమాల్లోకి రావడం అని చెప్పి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలని నా కోరిక. మా నాన్నగారి చేతుల మీదుగా తీసుకోవాలని నా ఆశ. సో మీరు చాలా సెటిల్మెంట్స్ చేస్తుంటారంట. సో నేను సెటిల్మెంట్లు చేస్తున్నానా, డబ్బులు తీసుకొని చేస్తున్నానా ఏంటి అనేది. ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తే కదా భయపడ్డారు. ఇప్పుడు మీరు తప్పు చేశారా, నాకని కాదు ఎవరికైనా భయపడాల్సింది. మర్డర్ చేశారు ఎప్పుడైనా? నేను మంచోడిని మాత్రం అస్సలు చెప్పట్లేదు. నేను మంచి చెడ్డోడిని. ఉండేవాళ్ళు ఉండమంట. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఒకటి రాలింది అనుకుంటా, అంతకుమించి నాకేం ఉండేదిలే. మీ లాంగ్ హెయిర్ ఏమైంది అసలు? క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేశానండి. ₹1 అందించలేను అంటే నా స్తోమత నేను అందించలేకపోతున్నాను. ఇంకో ద్వారా నేను చేసే పని నాకు హెల్ప్ అవుతుందనంటే నేను ఖచ్చితంగా చేస్తాను. టిక్టాక్ నుంచి మీకు మంచి రెస్పాన్స్ వచ్చిందా మరి స్టార్ట్ చేసిన తర్వాత? కొద్దిగా కష్టపడిన తర్వాత. ఏ వీడియో ఎక్కువ వైరల్ అయింది మీకు? మీరు అన్నారు కదా స్టార్టింగ్ లోనే శిష్య అని చెప్పేసి, అదే క్లిక్ అయింది. ఓకే, అసలు ఆ వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? శిష్య అంటే? శిష్య అంటే మీ దగ్గర ఉన్న ఒక చిన్న పిల్లడు, పోరడు. శిష్య అంటే శిష్యుడు అని అంటారు కదా, అదేనా శిష్య అంటే? అదొకటి వైరల్ అయింది. అప్పటి నుంచి ఇంకా ఈ శిష్య ఇన్స్టాగ్రామ్ లో ఫుల్. నేను వదిలిన జనాలు వదలట్లా వాడు. తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ రీల్స్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చేయలేదండి, చాలా రోజులు చేయలేదు. అంటే టిక్ టాక్ పోయిన తర్వాత బాధ అట్లాంటిది ఏం లేదు. సో ఎందుకులే రీల్స్ ఇంకెందుకులే చేయడం, సినిమాలను ట్రై చేద్దాము అని చెప్పేసి మళ్ళీ సినిమాలోనే కొంచెం దూరం ఇది చేశాను. మళ్ళీ సినిమాల్లో కొన్ని ఆడిషన్లు ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో మనము నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకొని జనాలు కోరిక మేరకు సినిమాల్లోకి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. ఇప్పుడు సినిమాలలో లేడీస్ కి జరిగే అవమానం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. మరి జెంట్స్ కి ఎలాంటి అవమానాలు జరుగుతాయి? చిన్న చూపు అంటే నెపోటిజం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదనా, ఫైనాన్షియల్లీ లేదనా? నెపోటిజం అనేది మన దాకా రాదండి. ఇప్పుడు ఏ ఆఫర్ కన్నా ఏ ఆడిషన్కి వెళ్ళినా కానీ ఒక సైడ్ యాక్టర్ సైడ్, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి అట్లా ఇట్లా ఉంటుంది. ఒక మెయిన్ క్యారెక్టర్కి, లీడ్ క్యారెక్టర్కి నా టాలెంట్ నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి, నా టాలెంట్ నేను ఇంకా జనాలకు చూపించుకోవచ్చు అనే క్యారెక్టర్ నేను వెళ్ళినప్పుడు కొంచెం చిన్న చూపులు జరిగినాయి. సో అవన్నీ మనసులో పెట్టుకొని ఆ తర్వాత యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. తర్వాత ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు. చేశానండి, షార్ట్ ఫిల్మ్స్ ఒక 2-3 చేస్తున్నాను. ఏవి చేశారు? విక్రమ్ ఒకటి, లవ్ యూ డాన్ ఒకటి. అదే డాన్ లాంటివే. మరి మీరు ఇలా డాన్ లాగా ఉంటే అలాంటి క్యారెక్టర్స్ ఎవరన్నా నన్ను చూసుకుంటే, ఇప్పుడు వెళ్దాం రోడ్డు మీదకి వెళ్దాం, ఎవరన్నా నన్ను చూసి డాన్ అంటారు, నోటితో నవ్వుతారు. అంటే ఇప్పుడు ఆ హెయిర్ లేదు కదా, అప్పుడు హెయిర్ ఉన్నప్పుడు మాత్రం డానే. అది మన లుక్స్ అని మన అటైర్ని బట్టి అనుకోవచ్చు కదా. అంటే మీరు ఒరిజినల్ గా రీల్స్ అన్ని పోస్ట్ చేసేది కూడా అలాంటి పోస్ట్లే? నా రియల్ రెండు ఒకటే అండి. మాస్క్ ఏం లేదా? ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు ఒకటి. మాస్క్ ఉంది, ఆ జనాలు తేడా పడ్డప్పుడు తీస్తా బయటికి, ఆ మాస్క్ తీసేసి మాట్లాడు. అసలు ఎందుకు మీ మీద ఇలాంటి డాన్ అనే ముద్ర పడింది? ముద్ర ఎందుకు రీల్స్ వల్ల అంటారా? రీల్స్ చెప్పలేనండి, అది నాకు కూడా తెలియదు. అది నాకు తెలిస్తే ఫస్ట్ నేను దాన్ని మార్చుకుంటాను కదా. ఓకే, సోషల్ మీడియా మీరు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు రీల్స్ అవి చేస్తున్నారు, ఎవ్రీ వీక్ హల్చల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అది ఫైనాన్షియల్ కోసమా లేకపోతే ఫేమ్ కోసమా? ఇప్పుడు ఫైనాన్షియల్ కోసం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దగ్గర నాకు 130K ఫాలోవర్స్ ఉన్నారండి. దేవుడి దయ అది వచ్చారు. ప్రమోషన్స్ అనేవి చేస్తుంటాను. డబ్బుల కోసమే కావాలనుకుంటే ప్రమోషన్స్ చేస్తాను కదా, మీరు చూసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క ప్రమోషన్ కూడా నేను ఈ రోజు దాకా చేసింది లేదు. డబ్బుల కోసమే కావాలనుకుంటే ప్రమోషన్స్ చేస్తా కదా, అవసరమైతే పస్తుంటా, అంతేగాని కొన్ని పనులు చేయను. ఇక్కడ నుంచి చేద్దామని అనుకుంటున్నా, బట్ చూడాలి. వస్తున్నా ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ ఎక్కువగా మీ దగ్గర అప్రోచ్ అవుతాయి? వస్తుంటాయండి. ఇప్పుడు నలుగురికి ఎట్లాంటివి అయితే వస్తుంటాయో అవే నాకు వస్తుంటాయి. అండ్ ఎంత సంపాదిస్తున్నారు ఇప్పుడు? ₹1 కూడా నేను సంపాదించలేదండి. నలుగురు జనాల ఆప్యాయతని, ప్రేమ, అనురాగాల్ని సంపాదించుకుంటున్నాను. చాలా మంది అంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఎంతో మందిని నేను ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు ఇంత 1,00,000 2 లక్షలు ఇలా అంటారు.
కొలాబరేషన్స్ ఎప్పుడు వస్తాయా, ప్రమోషన్స్ ఎప్పుడు చేద్దామా, బ్రాండింగ్ ఎప్పుడు చేద్దామా, ఎంత సంపాదించుకుందామా అనే ప్రయత్నంలో ఉంటారు. బట్ మీరు ఇంత వాయిలెన్స్గా ఆలోచిస్తున్నారు అండ్ స్టిల్ మీ మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అది నేను చెప్తున్నాను కదండి ఫస్ట్ నుంచి, అది నాకు అర్థమైతే ముందు నేను మార్చుకుంటాను కదా. ఇప్పుడు అట్లా మార్చుకుందాం అని చెప్పేసి నేను నలుగురితో మంచిగా మూవ్ అవడం కానీ అన్ని చేస్తున్నాను. ఇప్పుడు నా స్వభావం ఎదిరా బాబు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అయినా కానీ జనాలు అట్లా అనుకుంటే ఇప్పుడు అది నేను పిచ్చోను అనుకోవాలా, జనాలు పిచ్చోళ్ళు అనుకోవాలా? అంతే. ఓకే, సో మూవీస్ లో ఏమైనా ఇప్పటి వరకు ఆఫర్ వచ్చాయి? మీరు సోషల్ మీడియా చేశానండి. గుట్టు చప్పుడు ఒకటి చేస్తున్నాను, విలన్ గా చేస్తున్నాను. ఇంకోటి వారధి అనే మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. అది దాంట్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ మీరు చేస్తున్నాను. యాక్టింగ్ క్లాసెస్ కి ఏమైనా వెళ్ళారా? ఏం వెళ్ళలేదండి. అర్థంలో చూసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. నాకు నేను ఇట్లా బాగుంటాను అని చెప్పేసి నేనే అనుకున్నాను. అంటే చాలా వరకు మీరు చేసే యాక్టింగ్ అంటే హీరోని ఇమిటేట్ చేస్తుంటారు. డీజేటీలు కానీ, పుష్పలో డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్గా, అంటే ఒక యాక్టర్ ఎలా అయితే పర్ఫెక్ట్గా చేస్తారో కొందరికి కొన్ని డిఫెక్ట్స్ ఉండుంటాయి. బట్ మీరు చేసేది చూసాం చాలా వరకు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అంటే ఒక యాక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అది ఎలా సాధ్యమైంది? యాక్టింగ్ మీద నాకుండే ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ వల్ల. ఎలా అయినా బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలి అని ఒక కసి అంతే. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఇప్పుడు ఎలా ఉంది వచ్చిన తర్వాత? ఇప్పుడు ఉందండి, సపోర్ట్ ఉంది అని అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా నువ్వు ట్రై చేసుకో. అట్ ద సేమ్ టైం నీ లైఫ్ కూడా నువ్వు సెటిల్ అవ్వాలి కదా. సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మీకు గ్యారంటీ లేని లైఫ్ ఏది కూడా. సో పేరెంట్స్ అనే వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా కొంచెం భయం. సో ఇట్లా సెటిల్ అవ్వని ప్రతి ఇంట్లో ఉండేవే అండి, మా ఇంట్లో కూడా అంతే, కొత్తగా ఏమి ఉండవు. మీరు ప్రమోషన్స్ చేయట్లేదు అన్నారు, మరి మొన్న ఆవికా గౌర్తో డాన్స్ చేశారు, మరి అదేంటి? ప్రమోషన్ కాదండి, దానికి ప్రొడ్యూసర్ మన అన్నయ్య. ఆ మూవీ ప్రొడ్యూసర్ మా అన్నయ్య. సో ఆ మూవీకి వెళ్ళాను అంతే. ఓకే, మూవీకి మీరు జస్ట్ అలా వెళ్ళి మీ సైడ్ నుంచి కదా ప్రొడక్షన్ అని చెప్పి వెళ్ళేసి వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్? అంటే మిమ్మల్ని ఆల్రెడీ బయట తెలుసు కదా మన శిష్య గురించి, సెల్ఫీస్ తీసుకొని అలా, అంటే కొంచెం ఫేమ్ లోకి వచ్చారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు మా నాన్న ముందు ఎవరన్నా వచ్చి ఫోటో తీసుకుంటున్నా, పిలిచి ఎరా ఫోటో ఎందుకు తీసుకుంటున్నావు, నీకు దీనివల్ల ఏమైనా ఉపయోగమా, ఈ టైప్లో క్వశ్చన్ చేస్తారు మా నాన్న. మా ఇంట్లో ఉన్న ఎంకరేజ్ చేయరు. మరి నలుగురు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మరి వాటిని కూడా తీసుకోవాలి కదా. సో అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో ఉంటదేమో కానీ పైకి నాకైతే చెప్పరండి ఎందుకు. మరి నీకు ఫ్యాన్స్ కూడా ఎక్కువ అంట. మీకు ఫ్యాన్స్ కాదండి ఎవరు, వాళ్ళు అభిమానించే వాళ్ళలో నేను ఒకటి అంతే. అంటే మీకు ఆల్రెడీ మీరు కమెంట్స్ చదువుంటారు, బ్యాడ్ కమెంట్స్ ఉంటాయి, గుడ్ కమెంట్స్ ఉంటాయండి తప్పకుండా. అందులో బ్యాడ్ కమెంట్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? పట్టించుకోనండి, చెప్పాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను నచ్చాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థం అవుతాను, వాళ్ళకి అలా అర్థమయ్యాను. నన్ను బాగా అర్థం చేసుకున్న రోజు ఆ బ్యాడ్ కమెంట్ అనేది రాదని నేను కోరుకుంటాను. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది అంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టాలంటే ఎక్కడ మీరు చంపేస్తారేమో. ఎందుకండి ఇప్పుడు వాళ్ళు నాకు కనిపించరు, ఎక్కడో ఉండి పెట్టచ్చు, ఫేక్ కమెంట్స్ పెట్టచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాము అని అనుకున్నప్పుడు నాకు కూడా భయం వేసింది. ఎందుకండి? మీ చేతిలో గన్ తీసుకొని వచ్చారేమో ఇంటర్వ్యూ ఉందండి. మళ్ళీ నేను ఏదైనా ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడిగితే నన్ను ఏమైనా షూట్ చేసేస్తారు? ఇన్కరెక్ట్ అనేది ఏం లేదండి. అంటే తప్పు క్వశ్చన్స్ ఏమైనా అడిగి తప్పంటే మిమ్మల్ని కించపరిచినది అంటే మీరు ఎలాంటి వారో నాకు తెలియదు కదా. మేము ఇన్ని రోజులు సోషల్ మీడియాలో చూడడమే అండ్ ఇన్స్టాలో మీ రీల్స్ ఫాలో చేయడమే. తప్పుగా మాట్లాడినా లేకపోతే మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా, మీకు మనుషులు అంటే నచ్చరు అని చెప్పారు, చంపేస్తారేమో అని మీరు మీడియా ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతే అంటారా? మీడియా వాళ్ళకి అందులో నాలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉంటారు. మీరు నాకే భయపడితే ఇంకా ముందు చాలా చూడాల్సి వస్తుంది. సో ఫుల్ రెబల్ లా ఉండాలని మీకు చిన్నప్పటి నుంచే కోరికనా, తర్వాత మారిపోదామని? రెబల్ లా అని కాదు కానండి, నలుగురిలో ఒకళ్ళ కాకుండా నలుగురికి ఒకళ్ళ ఉందామనండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటిలా ఉంటాను. ఓకే, నలుగురులా కాకుండా డిఫరెంట్ గా ఉందామని ట్రై చేశారు. నన్ను చూసి నలుగురు చేయాలి, నలుగురిని చూసి నేను చేయకూడదు. సో ఆ గోల్డేనా అదంతా మీరు తీసుకునేది? ఓన్లీ వీడియోస్ కోసం చేస్తున్నారు? ఎప్పుడు ఎక్కువగా వైట్ కలర్స్ ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తారు? ఇష్టం అంతే, వైట్ బ్లాక్. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టమా లేకపోతే? అంతే అండి.